బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. 2 రోజుల పాటు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. 5 సభలు 2 షోలలో పాల్గొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరిగింది. రేపు మహారాష్ట్రకు ఈ నేపథ్యంలో బయలుదేరబోతున్నారు. ఇప్పటికే అటు ఎన్డీఏ తరపున స్టార్ క్యాంపెయినర్ గా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. ఎక్కడ బీజేపీ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ తెలుగు వారిని ఆకర్షించేందుకు, అలాగే అటు పవన్ సత్తాను తెలియజేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న తమిళనాడులో కావచ్చు, ఇటు మహారాష్ట్రలో కావచ్చు, పవన్ కళ్యాణ్ చరిష్మాను వాడుకునేందుకైతే ఎన్డీఏ సర్కార్ సిద్ధమైందన్నది క్లియర్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అటు 5 సభల్లో 2 రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు. దాంతోపాటు అటు రేణు దేశాయ్ మహారాష్ట్ర అసలు మనందరికీ తెలిసిందే, ఆయనకు మరాఠీ భాష మాట్లాడడం చాలా ఫ్లూయెన్సీగా ఉంటుంది. కాబట్టి ఆయన అక్కడ వచ్చి ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు బలం చేకూర్చే అంశం ఉంటుంది. దాంతోపాటు సనాతన ధర్మానికి సంబంధించి అయినా, ఇతరులకు సాయం చేయడానికి అంశానికి సంబంధించి అయినా పవన్ ఆ అంశాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్తారన్న విషయం తెలిసిందే. ఏపీలో ఆయన గెలిపించిన విధానాన్ని ఇక్కడ ఎన్డీఏ నమ్ముతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక మీదట స్టార్ క్యాంపెయినర్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉంచాలి అంటూ కూడా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు మహారాష్ట్రలో పవన్ పర్యటన ఉండబోతోంది. ఈ 2 రోజుల పాటు 5 సభలతో పాటు 2 రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు. అటు పక్కా పగడ్బందీగా ప్లాన్ చేయడంతో పాటు సెక్యూరిటీని కూడా కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది.